అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. పాత 50 రూపాయల నోట్లు గన మీ దగ్గర ఉంటే ఇప్పుడు మీకు అమ్ముకునే దానికి ఒక అవకాశం అయితే వచ్చింది. ఇక్కడ నేను వీడియోలో చెప్పే నోట్స్ మీ దగ్గర ఉంటే అవి నాకు పంపించవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియో చివరిలో మీకు యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు పాత 50 రూపాయల నోట్లో హైయెస్ట్ వాల్యూ ఉండే 2 నోట్స్ గురించి మీకు చెప్తాను. ఫస్ట్ ఇష్యూ చేసిన నోటు, ఆ తర్వాత అంటే 1975లో రిలీజ్ చేసిన నోటు, 1977లో రిలీజ్ చేసిన నోటు. వీటి ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, కండిషన్ బేస్ చేసుకుని ఎలా వాల్యూ చేంజ్ అవుతుంది అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కంప్లీట్గా చూసేదానికి ట్రై చేయండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. నేను పర్ఫెక్ట్గా చెప్తున్నానని మీకు అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇప్పుడు ఈ నోట్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ ఇష్యూ చేసిన నోట్స్లో ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. ఇక్కడ మీకు రౌండ్ చేసి చూపించిన దగ్గర ఆర్బీఐ గవర్నర్ గారు ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. ఈ నోటు మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రిఫిక్స్ వచ్చే లోపల 0AA నుంచి స్టార్ట్ అయితే AH వరకు కూడా ఉంటుంది. ఇది మీకు కొంచెం కన్ఫ్యూజన్ కనిపించిన ప్రిఫిక్స్ విషయం కొంచెం పక్కన పెట్టొచ్చు. ఇక్కడ ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండాలి. ఈ నోట్ పైన వెనకాల చూస్తే పార్లమెంటు పిక్చర్ ఉంటుంది, దానిపైన నేషనల్ ఫ్లాగ్ అనేది మిస్ అయ్యి ఉంటుంది. మీరు కొంచెం గమనిస్తే ఇక్కడ రౌండ్ చేసిన దగ్గర చూడండి, అక్కడ పోల్ మాత్రమే ఉంటుంది, ఫ్లాగ్ మిస్ అయ్యి ఉంటుంది. ఈ పాయింట్ కొంచెం బాగా గుర్తుపెట్టుకుని దాని గురించి మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఎం నరసింహం గారి సిగ్నేచర్. ఈ నోటు కూడా హైయెస్ట్ వాల్యూలోకి వస్తుంది. ఈ నోటు పైన కూడా వెనకాల మనకి నేషనల్ ఫ్లాగ్ అనేది మిస్ అయ్యి ఉంటుంది. ఈ నోట్స్ కూడా ప్రిఫిక్స్ తీసుకుంటే 0AF నుంచి తీసుకుంటే 9CN వరకు కూడా ఈ నోట్స్ని రిలీజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండాలి, ఎం నరసింహం గారి సిగ్నేచర్ ఉండాలి. ఈ 2 నోట్స్ మీ దగ్గరగానే ఉంటే మీరు వాటిని పిక్చర్స్ తీసి ఈ వీడియోలో వచ్చే మెయిల్కి మీరు షేర్ చేయొచ్చు. వీటి వాల్యూస్ వచ్చేసి యుఎన్సి కండిషన్, అంటే బ్యాంకు నుంచి నోటు మన చేతికి వచ్చినప్పుడు ఏ కండిషన్తో ఉంటుందో, అంటే కొత్త నోట్ అన్నమాట, ఎటువంటి మరకలు ఫోల్డింగ్స్ లేని కొత్త నోటు గన మీ దగ్గర గన ఉంటే దాని వాల్యూ 3000 నుంచి 3500 వరకు ఉంటుంది. ఇదే నోటు గన కొంచెం పాతది అయ్యి పిక్చర్లో కనపడుతున్నట్టు ఈ కండిషన్ ఆఫ్ నోటు గన అయితే మాత్రం మీకు దాని వాల్యూ 2000 వరకే ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నోట్స్ విషయంలోకి వచ్చే లోపల ఒక నోటుని కొత్త నోట్ అయినా కూడా ఒక్కసారి దాన్ని మనం మడిచినా కూడా దాని వాల్యూ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పెన్నుతో రాసినా కానివ్వండి, ఇటువంటివి ఏం చేసినా కూడా నోట్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. కండిషన్ బాగుంటే 3 నుంచి 3500 వరకు ఉంటుంది. కండిషన్ బాగోలేకపోతే 2000 వరకు, 1500 నుంచి 2000 వరకు ఆ రేంజ్లో ఉంటుందన్నమాట. తరువాత ఇక్కడ ఫ్లాగ్ విషయం చెప్పాను కదా, ఫ్లాగ్ లేని అన్ని నోట్స్ కూడా వెరీ రేర్ అండ్ హై వాల్యూ అని చాలామంది అనుకుంటారు. అది పొరపాటు. ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండేది, ఎం నరసింహం గారి సిగ్నేచర్ ఉండే ఈ నోట్స్ మాత్రమే హై వాల్యూలోకి వస్తాయి. ఇక్కడ ఐజీ పటేల్ గారి సిగ్నేచర్తో ఉండే నోట్స్ కూడా కొన్నిటికి ఫ్లాగ్ సింబల్ అనేది మిస్ అయ్యి ఉంటుంది. ఆ నోట్స్ వాల్యూ వస్తే మ్యాక్సిమం 300 నుంచి 400 వరకే ఉంటుంది. అంతేకాని అన్ని నోట్స్ కూడా హై వాల్యూలోకి రావు. తర్వాత ఐజీ పటేల్ గారి సిగ్నేచర్తో ఉండేవి, తర్వాత మళ్ళీ విత్ ఫ్లాగ్తో కూడా రిలీజ్ అయిన నోట్స్ ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. srishadaya@gmail.com ఇది మన మెయిల్ ఐడి. ఈ మెయిల్కి మీరు చిన్న వీడియో తీసైనా కదా నోట్ని 2 వైపులా చూపిస్తూ ప్రిఫిక్స్ సిగ్నేచరు బాగా కనపడాలి. ఆ విధంగా పిక్చర్స్ అయినా తీయండి, వీడియో అయినా తీసి ఈ మెయిల్కి మీరు షేర్ చేస్తే దాన్ని నేను మళ్ళీ ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ఆ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కొనుక్కుంటారు. అదే కాకుండా నాకు తెలిసిన వాళ్ళకు కూడా నేను చెబుతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. కానీ ముఖ్యమైన విషయం, మీరు ఎవరైనా కానివ్వండి మీ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ కామెంట్స్లో రాయకండి, డైరెక్ట్గా మీరు మెయిల్ చేయండి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను వీడియోలో చెప్పిన ఈ 2 నోట్స్ మాత్రమే, ఈ 2 నోట్స్ ఉంటేనే మీరు మెయిల్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి వీడియో షేర్ చేసానికి ట్రై చేయండి. ప్రీవియస్ వీడియోస్ అన్ని చూసి నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.